నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. పప్పు నవీన్, తుని మండల టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు, టి వెంకటాపురం, తుని మండలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలను కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు. అనకాపల్లి మండలము తగరంపూడి గ్రామంలో PACS ఆరోగ్య కేంద్రం నందు రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ బస్టాప్ వద్ద దాడి వీరనాయుడు కళాశాల ఆధ్వర్యంలో పాదచారులకు మరియు వాహన చోదకులకు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మన అధినేత, మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యువ నాయకులు దాడి రత్నాకర్ గారు కేక్ కటింగ్ చేసి తెలియజేశారు. మరి ఈ సందర్భంగా రత్నాకర్ గారిని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. మరి ఈరోజు దార్శనిక నాయకుడు, మరి సైబరాబాద్ సృష్టికర్త, అలాగే నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత, ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇవాళ ఒక 30 సంవత్సరాలు ఏ విధంగా ప్రజలు అభివృద్ధి బాటలో పయనించాలి అనేటువంటిది ముందుగానే ఆలోచన చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా నెలకొల్పినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ అమరావతి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధానిగా ఇవాళ పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రపంచం అంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ చూసేటట్టుగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ కానీ, సెమీ కండక్టర్ డివైసెస్ హబ్గా కానీ ఇవాళ రేపు 23వ తారీఖున ఇవాళ 3,750 కోట్ల రూపాయలతో సుమారుగా ఇక్కడ అచ్యుతాపురం రాంబిల్ దగ్గర ఒక కంపెనీని శంకుస్థాపన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతా ఉన్నారు. మొన్ననే మరి 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ ను కూడా మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అనకాపల్లి జిల్లాలో. మరి ఈ విధంగా ఇవాళ అనకాపల్లి జిల్లాని కూడా ఇవాళ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా అనకాపల్లి అంటే ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఇవాళ అనకాపల్లికి కూడా ప్రాధాన్యత కల్పించి ప్రాముఖ్యతని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం ఇవాళ అదే విధంగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారో, మరి అదే రకమైన ఆశయాల్ని ఇవాళ నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం కూడా పాటుపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి 1 కోటి సభ్యత్వాలు దాటినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. మరి అటువంటి ఇవాళ 3 తరాలు ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజల మధ్యన ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే మంచి సుపరిపాలన అందించడం కోసం ఇవాళ నిత్యం కూడా పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మరింత ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మేమందరం కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యువ నాయకులు దాడి రత్నాకర్ గారు కేక్ కటింగ్ చేసి తెలియజేశారు. మరి ఈ సందర్భంగా
రత్నాకర్ గారిని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. మరి ఈరోజు దార్శనిక నాయకుడు, మరి సైబరాబాద్ సృష్టికర్త, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఇవాళ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇవాళ ఒక 30 సంవత్సరాలు ఏ విధంగా ప్రజలు అభివృద్ధి బాటలో పయనించాలి అనేటువంటిది ముందుగానే ఆలోచన చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్రంగా నెలకొల్పినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ అమరావతి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నూతన రాజధానిగా ఇవాళ పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రపంచం అంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ చూసేటట్టుగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ కానీ, సెమీ కండక్టర్ డివైసెస్ హబ్గా కానీ ఇవాళ రేపు 23వ తారీఖున ఇవాళ 3,750 కోట్ల రూపాయలతో సుమారుగా ఇక్కడ అచ్యుతాపురం రాంబిల్ దగ్గర ఒక కంపెనీని శంకుస్థాపన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోతా ఉన్నారు. మొన్ననే మరి 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ ను కూడా మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అనకాపల్లి జిల్లాలో. మరి ఈ విధంగా ఇవాళ అనకాపల్లి జిల్లాని కూడా ఇవాళ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా అనకాపల్లి అంటే ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఇవాళ అనకాపల్లికి కూడా ప్రాధాన్యత కల్పించి ప్రాముఖ్యతని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం ఇవాళ అదే విధంగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారో, మరి అదే రకమైన ఆశయాల్ని ఇవాళ నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం కూడా పాటుపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లి ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కోటి సభ్యత్వాలు దాటినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. మరి అటువంటి ఇవాళ 3 తరాలు ఇవాళ తెలుగుదేశం పార్టీని ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజల మధ్యన ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే మంచి సుపరిపాలన అందించడం కోసం ఇవాళ నిత్యం కూడా పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మరింత ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మేమందరం కోరుకుంటూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. స్వాగత సుమాంజలి. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చొక్కా అప్పారావు, తొండంగి మండలం టీడీపీ అధ్యక్షులు, చింతకాయలపేట, పెరుమల్లాపురం పంచాయతీ.